కార్ పార్టీలకించి ఎల్లగొట్టినాక కవితక్క జాగృతి జనంబాట పేరుతోని రాష్ట్రం అంతా తిరుక్కుంటూ వస్తుంది. ఏడికి పోయినా ఓరోకు కార్ పార్టీలను ఇంకోరోకు అధికార పార్టీలను అరుచుకుంటుంది కూడా. ఎవ్వల్ని ఇడిచిపెడతలేదు. అక్క తిరిగే తిరుగుడు చూస్తుంటే అక్కకు గుండె దైనం గట్టినే ఉన్నది అని అనుకుర్రు అందరూ. కానీ ఇవాళ అక్క దుఃఖం చూసినాక ఇంత సొదుందా కడుపులా అని అనుకుంటుర్రు. దగ్గరకు వచ్చినటువంటి బీడీ కార్మికులు కావచ్చు, బీడీ టేకేదారులు కావచ్చు, అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఐకేపీ ఎంప్లాయీస్ కావచ్చు అధ్యక్ష, అదేవిధంగా జిహెచ్ఎంసీ కార్మికులు కావచ్చు అధ్యక్ష, టీచర్లు కావచ్చు అధ్యక్ష, నిరుద్యోగులు కావచ్చు, ఆడబిడ్డలు కావచ్చు, సింగరేణి ఉద్యోగులు కావచ్చు, కరెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరు వచ్చినా అధ్యక్ష నేను కాదనకుండా నాకెంత వీలైతే అంత పనిచేసి పెట్టేటటువంటి ప్రయత్నం చేసిన అధ్యక్ష. పుట్టెడు దుఃఖాన్ని మోసుకొని మండలికి వచ్చింది కవితక్క. అక్క కడుపులున్న సొదంతా చెప్పుకుంది మండలిలా. అక్క దుఃఖాన్ని చూసి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ సార్కి సుధా గుండె కట్టినట్టుంది. అక్క మాట్లాడినంతసేపు ఒక్క మాట అన్నా అంతొట్టు. టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ గా మారుస్తామనేటటువంటి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఆనాడు కూడా ఆ మీటింగ్ నేను అటెండ్ అవ్వలేదు అధ్యక్ష. నేను ఒప్పుకోలేదు. ఈ పేరు మార్పుకు ఒప్పుకోలేదు. నేషనల్ పాలిటిక్స్లోకి వెళ్ళడం కూడా నేను ఒప్పుకోలేదు అధ్యక్ష. అంటే ఒక మాట అధ్యక్ష, ఇట్లాంటి హౌస్లో చెప్పొచ్చో లేదో కానీ తెలంగాణలో ఏం పీక్ కట్టలు కట్టినామని నేషనల్కి పోయి చేస్తాం అధ్యక్ష. మనం ఎన్ని పనులు మిగిలినాయి అధ్యక్ష తెలంగాణలో చేయాల్సినవి. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ లెక్కన మార్చుడు అస్సలు ఇష్టం లేదట అక్కకు. మరి అప్పుడే బాబుకు చెప్పాల్సింది ఉండే కదా అక్క. ఏమో తీయాలి అయిపోయిన ముచ్చట మీద కొత్త పంచాయతీ ఎందుకు కానీ ఇప్పటికైతే కారు పార్టీలు ఉండలేనోళ్ళు, అట్లా ఉండలేనోళ్ళు, గౌరవం లేదనుకునేటోళ్ళు జాగృతిలోకి రావాలని బాగా జాబితా పిలిచింది కవితక్క. కేసీఆర్ గారే పదే పదే ఈ మాట చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో మనకు కాంట్రాక్ట్ వ్యవస్థ వచ్చింది. మరి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్తోని, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్తోని దేశానికి నష్టం జరుగుతుంది, రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, అందరికన్నా ఎక్కువ తెలంగాణ యువకులకు నష్టం జరుగుతుందని చెప్పారు అధ్యక్ష. ఆనాడు వారు సరదాగా ఒక మాట అనేవాళ్ళు, అందరికీ కాంట్రాక్ట్ పోస్ట్ ఉంది, మరి ముఖ్యమంత్రికి కూడా కాంట్రాక్ట్ పోస్ట్ ఉంటుందా అని చెప్పి ప్రశ్నించేవారు అధ్యక్ష. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్లలో కూడా కాంట్రాక్ట్ వ్యవస్థను మనం రద్దు చేసుకోలేకపోయినాం అధ్యక్ష. అంతేకాదు ఆమె ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన ముచ్చట్ని మళ్ళీ పాలి బయట పెట్టింది. ఆమె రాజీనామాను ఆమోదించాలని అడిగింది మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సార్ను. ఇటువంటి గౌరవాన్ని నాకు ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీకి, అట్లానే నిజామాబాద్లో నాకు ఓటు వేసి గెలిపించినటువంటి మా ఎంపీటీసీ జెడ్పీటీసీ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూనే నాకు ఇచ్చినటువంటి బాధ్యతను నేను నిర్వహించడానికి అదే బీఆర్ఎస్ పార్టీ నుంచి నాకు అనేకమైనటువంటి కట్టుబాట్లు ఎదురవుతూ ఉన్నాయి. కాబట్టి ఆ పార్టీ ద్వారా సంక్రమించినటువంటి పదవిని పెట్టుకోవడం అన్నది నైతికత కాదు. కాబట్టి ఆ పార్టీ ఇచ్చినటువంటి పదవికి రాజీనామా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాను అధ్యక్ష. ఇలువలేని పార్టీలో ఉండలేనని పార్టీకి రాజీనామా చేసిందట కవితక్క. అందుకనే పార్టీలకేంచి వచ్చిన పదవికి రాజీనామా చేసిన అనేది కవితక్క అంటున్న మాట. మరి చూడాలే, పావురంగల్ల బిడ్డ 10 మందిల కళ్ళల్లో నీళ్లు తీసిందని బాపుకేమన్నా కనికరం అనిపించి పిలుచుకుంటాడో, లేకుంటే పార్టీని పలసన చేసిందని గురి మీదనే ఉంటాడో అనేటిదిగా రేపు